వ్యామోహం. ఒక రాజ్యంలో ఒక బిచ్చగాడు రాజభవనం దగ్గరలో ఉంటూ రోజు ఆ భవనంలోని రాజుగారిని దూరం నుండి చూస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజుగారు అందరికీ విందు ఇస్తున్నారు అనే వార్త విన్నాడు. ఇది విన్న ఆ బిచ్చగాడికి ఒక ఆశ పుట్టింది. తన దుస్తులు చూసుకున్నాడు. అన్నీ చిరిగిపోయాయి. ఎలాగైనా రాజుగారి నుండి మంచి దుస్తులు సంపాదించాలని అనుకున్నాడు. రాజభవనము దగ్గరికి వెళ్ళి కాపలా వారిని బ్రతిమిలాడి దర్బారులోకి ప్రవేశము సంపాదించాడు. ఎంతో ధైర్యం కూడగట్టుకొని చాలా వినయంగా రాజు దర్బారులోకి ప్రవేశించాడు. అతన్ని చూడగానే రాజు నీకేమి కావాలి అని అడిగాడు. దానికి ఆ బిచ్చగాడు రాజుగారికి వంగి వంగి దండాలు పెడుతూ ఇట్లా అన్నాడు. రాజా, నాకు మీరు ఇస్తున్న విందుకు రావాలని ఉంది. దయచేసి తమ పాత దుస్తులు ఇప్పిస్తే అవి ధరించి విందుకు వస్తాను. నా దగ్గర చినిగిన బట్టలు మాత్రమే ఉన్నాయి. రాజుగారు వెంటనే తన పాత దుస్తులను తెప్పించి బిచ్చగాడికిస్తూ ఈ దుస్తులు చినిగిపోవు, మాసిపోవు, వాటిపై దుమ్ము పడదు. ఎందుకంటే ఇవి ఎంతో ప్రత్యేకమైనవి. నీవు ఎప్పటికీ వీటిని ధరించవచ్చు అన్నాడు. బిచ్చగాడి కండ్ల వెంట నీరు రాగా రాజుగారికి ధన్యవాదములు చెప్పాడు. ఆ దుస్తులు తన గదికి తెచ్చుకొని ధరించి అద్దములో చూసుకొని మురిసిపోయాడు బిచ్చగాడు. అయితే రాజుగారు ఎంత చెప్పినా బిచ్చగాడికి ఆ రాజుగారి దుస్తులు చినిగిపోతే ఎట్లా అనే భయం పట్టుకుంది. ఎందుకైనా మంచిదని పాత దుస్తులన్నీ ఒక మూట కట్టి తన వెంట తెచ్చుకునేవాడు. రాజు దుస్తులు చినిగితే తన పాత దుస్తులు ధరించవచ్చు అని. రాజుగారిచ్చిన విందు భోంచేస్తున్నంతసేపు ఆనందంగా లేదు. బయట ఎక్కడో దాచిన తన పాత దుస్తుల మూట ఎవరన్నా ఎక్కడన్నా పారేస్తారేమో అని భయము. క్రమంగా రాజుగారి మాటలలోని సత్యం తెలిసి వచ్చింది. ఎన్ని రోజులు ధరించినా దుమ్ము పడలేదు, కొత్తవిగానే ఉన్నాయి. కానీ తన పాత దుస్తులపై మమకారంతో ఆ మూట వదిలేవాడు కాదు. అతని తోటివారు అతనిని చూసి ధరించేదేమో రాజు దుస్తులు, మోసేదేమో పాత గుడ్డలు అని హేళన చేస్తూ పీలిక గుడ్డల మనిషి అని పేరు పెట్టారు. చివరగా ఆ బిచ్చగాడు చనిపోవుటకు సిద్ధముగా ఉండి మంచంపై నుండి లేవలేకపోయేవాడు. పక్కనున్న జనాలు అతని తలగడ దగ్గర ఉన్న పాత బట్టల మూటను చూశారు. అది చూసి ఎంతో విలువైన చిరగని తరగని దుస్తువులు ధరించినా కూడా బిచ్చగాడికి ఆ పాత బట్టల మూటపై వ్యామోహం పోలేదు. వాటి సంరక్షణ కోసమే జీవితం అంతా గడిపి ఏ రోజు సంతోషమును పొందలేదు కదా అని బాధపడ్డారు. ఇది ఒక బిచ్చగాడి కథ మాత్రమే కాదు. మనం అందరము కూడా ఈ అనుభవాల మూటలను పట్టుకొని వదలకుండా మోస్తూ ఉంటాము. అవి ఏమిటంటే శత్రుత్వము, ఈర్ష్య, ద్వేషము, కోపము, తన బాధలు మొదలగునవి ఎన్నో జ్ఞాపకాలు. అంతే కాదు, ఈ భావనలతో మాటిమాటికి దుర్గుణాలను, దుఃఖాన్ని గుర్తు తెచ్చుకుంటూ జీవితంలోని అందమైన, సంతోషమైన వాటిని అనుభవించలేము, గుర్తించలేము కూడా. ఎప్పుడో ఎక్కడో జరిగిన సంఘటనను ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వదలకుండా ఒక పెద్ద పనికిరాని పాత బట్టల మూటలాగా ఆ జ్ఞాపకాల బరువును మోస్తూ ఉండటమే అనేక బాధలకు, అశాంతికి కారణము. అందుకే ఉన్నంతలో సంతోషంగా ఉంటూ పాత బట్ట, చెడు జ్ఞాపకాలు విడిచిపెడితే జీవితం ఆనందంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు నిరుపేదవని అనుకోవద్దు.
ధనం ఒక్కటే నిజమైన శక్తి కాదు, మన మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి.